హాయ్ అండి. వెల్కమ్ టు పద్మ వంటకాలు. ఈరోజు మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మిగిలిన అన్నం, ఒక క్యారెట్, ఒక చిన్న ఆనియన్ అండ్ గ్రీన్ పీస్. ఆనియన్ని, క్యారెట్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. మ్యాగీ మసాలా వాడుతున్నాను నేను ఇక్కడ. మ్యాగీ మసాలా లేనట్లయితే మీరు ఎంటీఆర్ మసాలా కూడా వాడచ్చు. స్పైసీ ఇంకా కావాలంటే మిర్చిని కూడా వాడచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 10 ml ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, గ్రీన్ పీసు, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి. నేను మ్యాగీ మసాలా వాడుతున్నాను. ఇప్పుడు మిగిలిన అన్నాన్ని యాడ్ చేద్దాము. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి మిక్స్ చేసినంతసేపుని. ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. చూస్తారు కదండి, మిగిలిపోయిన అన్నంతో సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.